హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడే అప్డేట్ టాపిక్ ఏంటంటే ఉచితంగా గ్యాస్ పథకాన్ని అయితే ప్రారంభించారు మన ప్రభుత్వం వాళ్ళు. కానీ కొంతమందికి డబ్బులు అయితే రాలేదు. అది డబ్బులు రాదని ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఉంటే ఎలా సొల్యూషన్ దాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి విధానం తెలియజేస్తాను. ఉచితంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇంకా రాకపోతే అలాగే దానికి చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ విడత ఉచిత గ్యాస్ అయితే టైం దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ఏప్రిల్లో రెండో గ్యాస్ ఫ్రీ గ్యాస్ని రావడానికైతే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇంకా కూడా కొంతమందికి డబ్బులు పడలేదు, ఇంకా కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రావట్లేదని చాలామంది వాపోతున్నారు. దాని పూర్తి విధానాలన్నీ నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు లైక్ చేయకుండా అంటే ఎందుకంటే ఇట్లా చాలా వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు దాన్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే ఈ సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏపీలో మహిళలకైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అయితే ఈ దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్లు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ సూపర్ 6 హామీలో భాగంగా ఈ దీపం పథకం 2ని అయితే మన ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ 80% ఖచ్చితంగా అమౌంట్ అందరికీ జమ చేయడం అవుతుంది. కానీ కొంతమందికి జమ అవ్వట్లేదు, అకౌంట్లో డబ్బులు జమ అవ్వట్లేదు. వాళ్ళకి దాని కారణాలు ఏం చేయాలని అర్థం కాక చాలామంది కూడా మా షాప్ దగ్గరకు వచ్చి చాలామంది తిరుగుతున్నారు. దాని గురించి అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మన సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి దీపం పథకాన్ని మనకైతే ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా డబ్బులు పడడం జరుగుతుంది. అంటే సిలిండర్ తీసుకుని 48 గంటల్లో అందరూ డబ్బులు జమ అవుతున్నాయి. కానీ కొంతమందికి జమ అవ్వట్లేదు. మాకు డబ్బులు రావట్లేదని గ్యాస్ సిలిండర్ డబ్బులు పడట్లేదు, ఏం చేయాలి? కొంతమందికి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ 19 రూపాయలు జమ అవుతుంది. కానీ రాష్ట్రం నుంచి అయితే డబ్బులు ఎవరికి రావట్లేదు. ఆ డబ్బులు 18 అంటే 817 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కానీ అది రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 19 రూపాయలు పడుతుంది, ఏం చేయాలి? దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదని ఫస్ట్ నుంచి పడుతుంది కాబట్టి పడుతుంది. ఇప్పుడు మనకి రాయితీ పడాలంటే ఖచ్చితంగా మనం కేవైసీ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా కేవైసీ చేసుకోకపోతే మాత్రం మీకు డబ్బులు పడవు. కాబట్టి కేవైసీ చేసుకోకుంటే మాత్రం మీకు డబ్బులు రావడం జరుగుతుంది. మీకు దగ్గర ఉన్నటువంటి సిఈ సెంటర్కి వెళ్ళి అలాగే మీసీ సెంటర్కి వెళ్ళి కేవైసీ, అలాగే కేవైసీ మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర కేవైసీ చేసుకోండి. అలాగే మీకు ఆధార్కి ఎన్పిఎస్ లింక్ కూడా చేసుకుంటే మీ అకౌంట్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫస్ట్ బుకింగ్ కూడా ఇప్పుడు ఎవరైతే చేసుకోలేంత వరకు దాన్ని కూడా చేసుకోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వచ్చే ఏప్రిల్లో రెండో సిలిండర్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆ ఫస్ట్ సిలిండర్ ఎవరైతే ఇప్పుడు పొందలేకపోయారో ఆ సిలిండర్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు తొందరగా దీన్ని అయితే మీరు ఈ పరిష్కారాన్ని మీకున్నటువంటి సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మీరు ఎవరైతే డబ్బులు పడలేదో నేను చెప్పినటువంటి 3 కారణాలు, ఒకటైతే ఎన్పిఎస్ లింక్ చేసుకోండి, అలాగే అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ చేసుకోండి, అలాగే ఈకేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోండి, లేదా మీ ఆధార్ కార్డులో మీ రేషన్ కార్డులో అలాగే మీరు ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీ దగ్గర డీటెయిల్స్ ఏమన్నా మార్పు చేర్పులు ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ గ్యాస్ సంబంధించినటువంటి అప్డేట్స్. నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పొరపాటు తడబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.